సార్ 2:30కి మీటింగ్ అని చెప్పి 10 గంటలకి సంతకాలు తీసుకోవడం ఏంటండి? ప్రాబ్లం ఇంకా చెప్తాయి. చెప్పేది వినండి. అమ్మ మేము చెప్పేది మొత్తం అమ్మ మేము చెప్పేది అంతా వింటాం. ఒకసారి ఆగండి, మీరు చెప్పండి చెప్పండి. ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు ఆమోదించడం రిజెక్ట్ ఇంకా అదే చెప్తారు. ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను చెప్తాను, మా డబ్బుతో మీరు ఎంజాయ్ చేస్తాను. ఓకే ఓకే చెప్పండి. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కొంచెం గట్టిగా కోఆపరేటివ్ సొసైటీ 2016లో దాన్ని స్థాపించారు. స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ ఏజిఎం కూడా కోరంతో జరగలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, మన సొసైటీలో ఈ కేతనకొండ ప్రాజెక్టుకు సంబంధించిన అకౌంట్స్ని ఫోరెన్సిక్ ఆడిట్ చేయించండి. ఫోరెన్సిక్ ఆడిట్లో ఏదైతే తేలుతుందో ఎస్ దెర్ ఈజ్ ఎ డెఫిషియన్సీ అండ్ రైట్ఫుల్ డెఫిషియన్సీ అయితే మేము డబ్బులు కట్టడానికి తయారుగా ఉన్నామని ప్రతి ఒక్క సభ్యులు చెబుతున్నారు. ఒకవైపు నుంచి ఈ మేనేజ్మెంట్ వాళ్ళు మేమంతా వైట్ ట్రాన్సాక్షన్ చేసాము, మేము చాలా క్లీన్ అంటున్నారు. ఇంకోవైపు నుంచి ఈ సెక్షన్ 29లో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ఎంక్వైరీలో చాలా విషయాలు బయటపడ్డాయి. అవి కూడా కప్పిపుచ్చుకోవడానికి ఇంత మట్టుకు దాన్ని డిస్క్లోజ్ చేయట్లేదు, దాని గురించి డిస్కషన్ జరగట్లేదు. మేము అడిగేది ఒకటే, మీరు ఫోరెన్సిక్ ఆడిట్ చేయించండి కేతనకొండ అకౌంట్స్. ఏదైనా డెఫిషియన్సీ ఉంటే మేము కడతానికి రెడీ, ప్రతి ఒక్క సభ్యులు మేము కడతానికి రెడీ అంటున్నారు. అటువంటిప్పుడు వీళ్ళకి అభ్యంతరం ఏంటి? మేము క్రితం సంవత్సరం జరిగిన ఏజిఎంలో అడిగాం, మొన్న 14వ తారీఖున జరిగిన ఏజిఎంలో అడిగాం, ఇవాళ కూడా అదే మాట అడగడానికి మేము తయారుగా ఉన్నాం. కానీ వాళ్ళు చేసిన గోల్మాల్ మీరు చూశారు. ఫోరం లేదు, ఫోరం లేకుండా ఈ బౌన్సర్లని అడ్డు పెట్టుకుని చుట్టూతా బౌన్సర్లతో అడ్డు పెట్టుకుని దాక్కుని ఈ ఎజెండా పాయింట్స్ చదివేసి అప్రూవ్ అయిపోయిందని చెప్పి సర్దుకుని అందరికంటే ముందు పారిపోయింది వ్యక్తులు ఎవరంటే ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వాళ్ళకి లీడర్ అయిన ప్రెసిడెంట్. ఎందుకంటే చెప్పాల్సింది ఏమీ లేదు. మేము డిమాండ్ చేసేదల్లా ఫోరెన్సిక్ ఆడిట్లో ఏం తేలితే అది చేద్దాం, ఇదే మా డిమాండ్. చేయలేదు, క్యాన్సిలేషన్ చేసి మా డబ్బులు వెనక్కి ఇవ్వండి అంటే డబ్బులు వెనక్కి ఇవ్వట్లేదు. 400 నంబర్ ఫ్లాట్ అలాట్మెంట్ లో లాటరీ వచ్చి 400 నంబర్ది మాకు ఫ్లాట్ కూడా అలాట్ అయిందన్నారు. రిజిస్ట్రేషన్ చెయ్యరు, అడ్వాన్స్ వెనక్కి ఇవ్వరు. అది వేరే వాళ్ళకి కూడా అలాట్ చేసేసి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసేసుకున్నారు అని మాకు కొంతమంది ద్వారా తెలిసిందండి. వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నప్పుడు కనీసం అందులోంచి డబ్బులన్నా మాకు ఇవ్వాలి కదా, మాకు కూడా ఇవ్వలేదు. అది వాళ్ళకి చేయలేదు, మాకు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఎలా ఎన్ని జరిగాయో ఎన్ని అవకతవకలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. అవన్నీ అంటే ఆఫీస్కి రండి అంటారు, ఆఫీస్కి వెళ్తే పూట అక్కడ కూర్చోపెట్టి పంపిస్తారు అంతే. మేము కాకినాడ నుంచి రావాలండి,
కాకినాడ నుంచి వచ్చి ప్రతిసారి ఇక్కడ మీటింగ్ పెట్టి కోరం ఉండదు, ఉండదు. వాళ్ళు ఎవరితోనో సంతకాలు పెట్టించేసుకుని కోరం ఉంది, సంతకాలు అయిపోయినాయి, అన్ని అప్రూవల్ అయిపోయినాయి అని చెప్తాం. తీర్మానాలు అయిపోయినాయి అంటారు. ఎవరు కోరం లేకుండా అందరికి ఇండివిజువల్ గా పెట్టాలి, అందరినీ పిలవాలి కదండి, అఫీషియల్ గా ఉండాలి కదా. ఎందుకు పోలీసులు ప్రొటెక్షన్ వాళ్ళకి, బౌన్సర్లు కూడా వాళ్ళకే ప్రొటెక్షన్. ఎంప్లాయీస్ ఉన్నారు కదా, 70-80 ఏళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళు కొట్టేస్తారని పోలీసులు కూడా ప్రొటెక్ట్ చేస్తారండి అతన్ని, అలాంటి వాళ్ళని.